కోస్తాకు తుఫాన్ ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది మొదట పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ ఆగ్నేయ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే క్రమంలో ఇవాళ్టికి వాయుగుండంగా, రేపటికి తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. ఆ తర్వాత రేపు అర్ధరాత్రి తర్వాత తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది వాయువ్యంగా పయనించి ఈ నెల 28వ తేదీ నాటికి మధ్య ఉత్తర కోస్తా దిశగా రానుందని ఇస్రో వాతావరణ నిపుణుడు ఒకరు తెలిపారు. ఈ క్రమంలో తీవ్ర తుఫానుగా బలపడి 28వ తేదీ అర్ధరాత్రి లేదా 29వ తేదీ తెల్లవారుజామున మచిలీపట్నం టు కాకినాడ మధ్య తీరం దాటుతుందని అంచనా వేశారు. అయితే కొన్ని మోడళ్ల ప్రకారం విశాఖపట్నం టు కాకినాడ మధ్య ఇంకొన్ని మోడళ్ల విశ్లేషణ మేరకు దక్షిణ ఒడిశాలో తీవ్ర తుఫాను తీరం దాటుతుందని అంచనా వేశారు. ఇక అల్పపీడన ప్రభావంతో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు కురిశాయి. ఇవాల్టి నుంచి ఈ నెల 29వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ చోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఈ తుఫానుకు థాయిలాండ్ దేశం సూచించిన మెంతావ్ అని పేరు పెట్టనున్నారు. మరోవైపు తూర్పు మధ్య అరేబియా సముద్రంలో వాయుగుండం కొనసాగుతోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వరి, పత్తి, వేరుశెనగ తదితర పంటలు పక్వానికి వచ్చి ఉన్నాయి. ప్రధానంగా కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాల్లో గింజ పాలు పోసుకునే దశ నుంచి పొట్ట దశలో ఉంది. ముదురు పంట కోతకు రైతులు సిద్దమవుతున్నారు. మెట్ట ప్రాంతాల్లో పత్తి తీస్తుండగా వేరుశెనగ కాయ దశలో ఉంది. మిర్చి ఎదుగుదల దశలో ఉంది. ఈ తరుణంలో తుఫాన్ వల్ల భారీ వర్షాలు కొనసాగితే లక్షలాది ఎకరాల్లో పంటలు ముంపు బారిన పడే ప్రమాదముందని రైతులు కలవరపడుతున్నారు.